వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని రుద్రాల మండలం లంబాడి తండాలైన లగేచర్ల గ్రామ గిరిజన లంబాడ రైతులను వేధించడం, అరెస్టు చేయడం, జైలుకు తరలించడం, మహిళలపై దౌర్జన్యం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని లంబాడ జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోద్ జగన్, మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎల్హెచ్పీహెచ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చవాన్ భారత్లు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని ఐబీ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇట్టి నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ లంబాడీ గిరిజనులను వేధించడం మానుకోవాలని, ఫార్మాసిటీ ఏర్పాట్లు రద్దు చేసుకోవాలని, గిరిజన లంబాడీ భూములను తీసుకునే ఆలోచన విరమించుకోవాలని, జైల్లో పెట్టినటువంటి గిరిజనులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నాపైన దాడి జరగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం గిరిజన రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు భారత్ చౌహాన్ పేర్కొన్నారు. గిరిజనులను వేధింపులు చేసే చర్యలను మానుకోవాలని, జైల్లో పెట్టిన వారిని వెంటనే బేసరత్తుగా విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు దశలవారీగా చేపడతామని ఆయన అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి మెమోరండం సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. లగచర్లలో జరిగిన దాడి యావత్ ప్రపంచమంతా కూడా చూస్తా ఉంది. లంబాడీలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు మర్చిపోయి గిరిజనుల యొక్క భూములను లాక్కోవాలి, అమాయకులైన గిరిజనులు లంబాడీ సోదరులు మరి వారు సాగు చేసుకొని బతుకుతున్న వ్యవసాయ భూమిని లాక్కొని వారిని రోడ్డులో పడేసి పనిచేసే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు లంబాడీ సోదరుల యొక్క మద్దతుగా, లంబాడీ సోదరుల యొక్క సాయంగా మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి వారిపై ఏదైతే జరుగుతున్న అన్యాయాన్ని మరి దానికి నిరసనగా వారు తెలియజేస్తే ఈరోజు కేటీఆర్ ఫార్మా విలేజ్ అనేటటువంటి కార్యక్రమం పేరు మీద ఈరోజు లంబాడీలకు ఉన్నటువంటి 1 ఎకరము 2 ఎకరాలు లేకపోతే అర్ధ ఎకరం ఉన్నటువంటి భూములను అవి కూడా ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ, ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈరోజు లంబాడీ గిరిజనులను వేధించి మరి వాళ్ళ భూములను లాక్కునేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మరి ఇది అదే కాకుండా 21 మంది రైతులను అరెస్టు చేసి మరి వాళ్ళ కిడ్నీలు పగిలిపోయే విధంగా ఆడబిడ్డలని కూడా చూడకుండా వాళ్ళ ఛాతీల పైన కాళ్లతో బూట్లతో తొక్కి ఈరోజు లంబాడీ గిరిజనులను అవమానపరచడం జరిగింది. మరి అదే కాకుండా ఇవాళ లంబాడీ రైతులను మరి అరెస్టు చేయడం జరిగింది. ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం లంబాడీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి లంబాడీ గిరిజనులు ఓటేస్తే మరి నువ్వు ఇచ్చేటటువంటి కానుక ఇదేనా? బిడ్డ ఖబర్దార్, భవిష్యత్తులో లంబాడీలంతా ఒకటవుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన తిరగబడతారు. ఆ ప్రాంతంలో